ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పాదయాత్రలో ఊరు వాడా చెప్పారు. అధికారంలోకి వచ్చాక మా మానసపుత్రిక అన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పరిచారు. వారికి పరీక్షలన్నారు, ప్రొఫెషన్ అన్నారు. కట్టు బానిసల్లా 15,000 రూపాయలకు ఊడిగం చేయించుకున్నారు. జీతం నిర్ధారణ చేయరు, పదోన్నతి ఎలాగో చెప్పరు. నిబంధనలు ఏమిటని అడిగితే ఆ సంగతి తర్వాత అంటారు. సర్వేలంటారు, తెల్లవారుజామున చెత్తెత్తే దగ్గర కాపలా కాయమంటారు. ఏ విషయము స్పష్టత ఇవ్వకుండానే 5 ఏళ్లు గడిపేశారు. వారు వెళ్ళారు. సరే, కొత్త దేవుళ్ళు వచ్చారు, మా సమస్యలు మహాప్రభు అంటే మేం పరిష్కరిస్తామన్నారు. తీరా చూస్తే కేటగరైజేషన్, రేషనలైజేషన్ అంటూ కొత్త గందరగోళానికి తెరతీశారు. అసలు సర్వీసు సమస్యలు పక్కకు పోయి ఈ రేషనలైజేషన్లో బదిలీయే పెద్ద సమస్యగా మారేలా చేశారు. అంత అయోమయం, గందరగోళం, గజిబిజిమేళం. మనలో ఐక్యత లేదు, అవగాహన లేదు. పెద్ద సంఘాలకి మన అవసరమూ లేదు. ఇంతేనా? ఇలాగేనా? ఎంతకాలం? ఏమిటి మార్గం? అదేనన్నా, వీటన్నిటికీ ఏకైక పరిష్కారం రాజ్యాంగం పట్ల, ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల పట్ల పూర్తి అవగాహన కలిగిన సుదీర్ఘ అనుభవజ్ఞుడు, రాజునే ఢీకొన్న ఏకైక నాయకుడు శ్రీ కెఆర్ సూర్యనారాయణ. రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రమ్మంటున్నారు. వెళదాం పదండి. ఆయనతో కలిసి నడుద్దాం, సమస్యలను సాధించుకుందాం. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే రండి, టీ తాగుతూ మాట్లాడుకుందాం.